మన షర్మిలమ్మ మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కింద మరి మన పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు మొట్టమొదటిగా మన నియోజకవర్గం వచ్చినందుకు మన పి గన్నవరం నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామమ్మా. మరి మీ అందరికీ తెలుసు ఈ గన్నవరం నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం మరి ఇక్కడ అభివృద్ధి అంటూ ఉంటే మరి రాజశేఖర రెడ్డి గారు 2 సంవత్సరాలు 2 పర్యాయాలు మరి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మరి ఈవేళ మన ఈ గన్నవరం నియోజకవర్గం చుట్టూరు వరద ప్రాంతం మరి ఈవేళ ఏటిగొట్లన్నీ మరి పక్కాగా వేశారంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో వేసిన మరి ఈవేళ ఎన్నో లంక గ్రామాల్లో నదీ పరివాహక ప్రాంతంలో కొట్టుకుపోకుండా ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుని గొరవేసు నిర్మించి మరి ఈవేళ ప్రజలు ప్రాణాలు మానాలు కూడా కాపాడిన ఘనత రాజశేఖర రెడ్డి గారు దాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఇవాళ ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంట్ పెట్టి భారతదేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా మరి ఆయన కీర్తి ప్రతిష్టలు సంపాదించారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మేమంతా కాంగ్రెస్లో ఉండి రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. మరలా మరి రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ మరి షర్మిలమ్మ గారి యొక్క నాయకత్వంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మరి చాలామంది మరలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేస్తున్నామంటే అది మరి షర్మిలమ్మ గారి గొప్పతనం. మరి ఆమె నాయకత్వంలో మనమంతా కూడా పూర్వ వైభవం రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో అదేవిధంగా షర్మిలమ్మ గారి నాయకత్వంలో మన పి గన్నవరం నియోజకవర్గంలో మరలా మరి కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పి మరి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.